హాయ్ ఫ్రెండ్స్, మనకి వీడియోలో కనిపిస్తుంది అయితే బ్రహ్మంగారి మఠంలో ఉన్న బ్రహ్మంగారి ప్రధాన ఆలయానికి వెళ్ళే ఎంట్రన్స్ గాలి గోపురము పక్కనే రథశాల కనిపిస్తుంది. పక్కన చిన్న గుడి కూడా కనిపిస్తుంది. ఇటువైపు అంతకు ముందు రోజుల్లో ఒక సంవత్సరం క్రితం వరకు కూడా ఈ రోడ్డు కొంత ఇరుకుగా ఉండేది. ఇప్పుడు అంతా కూడా వెడల్పు చేసి పర్మనెంట్ దుకాణాలు అయితే ఏర్పాటు చేశారు. రోడ్డు వెడల్పు చేయడంతో పాటు పర్మనెంట్ దుకాణాలు అయితే ఏర్పాటు చేశారు. అంతకుముందు టెంపరీ దుకాణాలు ఉండేవి. ఇక్కడ ఈ పక్కనే పార్కు కూడా ఉంది, బ్రహ్మం పార్కు. ఈ పార్కులో కూడా ఎలా ఉంది విశేషాలు అనేది నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. బ్రహ్మంగారి విగ్రహం, పెద్ద విగ్రహం అయితే ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల పార్కు మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. భక్తులు సేద తీరటానికి పెద్ద హాల్ కూడా అయితే ఏర్పాటు చేశారు. ఇది బ్రహ్మంగారి విగ్రహం, చాలా పెద్ద విగ్రహం కూడా పార్కు లోపల అయితే పెట్టారు, రాతి విగ్రహము. ఈ చుట్టుపక్కల పరిసరాలను కూడా నేను చూపించే ప్రయత్నం చేశాను. ముఖ్యంగా ఇప్పుడు బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలకు సంబంధించి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారు కాబట్టి, బ్రహ్మంగారి మాల దీక్ష తీసుకున్న స్వాములు కూడా ఎక్కువ మంది వస్తుంటారు కాబట్టి, ఇట్లా పార్కు లాంటి ప్రదేశాల్లో కూడా సేద తీరడానికి బాత్రూము, టాయిలెట్ వసతులు అయితే చాలా బాగున్నాయి. నీళ్ళ వసతి కూడా చాలా బాగుంది. సేద తీరడానికి భక్తులకి అన్నదాన పరంగా బ్రహ్మంగారి గుడి లోపలే అన్నదానం బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి వసతులు ఈ విధంగా ఉంటాయి. సేద తీరడానికి ఏర్పాట్లు అయితే ఈ విధంగా చేశారని నేను చూపించే ప్రయత్నం అయితే చేశాను. ఈ పక్కన బిల్డింగ్ ఉంది, పార్కు నిర్వహణకు సంబంధించి వారు నిర్వహించే నిర్వహణ బిల్డింగ్ కూడా ఉంది పక్కన. ఈ విధంగా బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు, విధి విధానాలు ఈ విధంగా ఉన్నాయని నేను చూపిస్తున్నాను. ఇది బయటకు వచ్చే దారి అనమాట పార్కు నుంచి. ఇది రెండో వైపు దారి. ఆ రోడ్లో ఒక గేటు, ఈ రోడ్లో ఒక గేటు అయితే ఉంటాయి. నేను చుట్టుపక్కల పరిసరాలు ఏ విధంగా ఉన్నాయని చూపించే ప్రయత్నం చేశాను. చుట్టుపక్కల కూడా షాపులు, వసతులు చాలా చక్కగా అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ పక్కనే బస్ స్టాండ్ కూడా అయితే ఉంది. బస్ స్టాండ్ అంటే చిన్న బస్ స్టాండే, 1-2 బస్సులు నిలపడానికి అయితే అవకాశం ఉంటుంది. పక్కన బస్సు కూడా మనకు కనిపిస్తుంది. కమాండర్ జీబులు కూడా ఆగి ఉన్నాయి. ఇది బస్ స్టాండ్ బ్రహ్మంగారి ఏరియాలో.